మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బట్టి బడ్జెట్, బోనస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలోనేమో అభయహస్తం, ఇవాళ మూడో బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను, హైదరాబాద్ ను మూడు ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్ లో విజన్ లేదు. బడ్జెట్ లో చూస్తే ఆ క్యూర్ ఆ మూడు ముక్కలాట తప్ప బడ్జెట్ లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు. మాకు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, పిఆర్సీ డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చెయ్యి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరుట కలిగిస్తారేమో అంటే మొండి చెయ్యి. ఉపాధ్యాయులకు మొండి చెయ్యి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చెయ్యి. సింగరేణి కార్మికులకు మొండి చెయ్యి. చేనేత కార్మికులకు మొండి చెయ్యి. గౌడన్నలకు మొండి చెయ్యి. యాదవ సోదరులకు 2వ దశ గొడ్లు ఇస్తారేమో అంటే మొండి చెయ్యి. మా ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చెయ్యి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చెయ్యి. బీసీ సప్లాన్ పెట్టడం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ మూడో బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లాన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చేయి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. మైనార్టీలకు సప్లాన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్లు నిండకముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎన్నో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది? అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ టు జిఎస్డిపి రేషియో విపరీతంగా పెరిగింది. డెట్ టు జిఎస్డిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 27% ఉంటే 2 ఏళ్లలోనే అది 29% పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ డెట్ టు జిఎస్డిపిలో భారతదేశంలో అతి తక్కువ డెట్ టు జిఎస్డిపి ఉన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఉంటే ఈ రోజు ఎక్కువ పెరిగిపోయింది. 29% కు పెరిగింది. అసలు ఇంకా ఆయన బట్టిగాడు అంబేద్కర్ సూక్తులు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరం. మీ ఎంకెవరు కూర్చొని పెట్టినావు? పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ వెనుక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో, మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. అసలు మీరు ఒక్కటన్నా ఉండదా? స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్ లా? మేడారం గురించి ఏదో గొప్పగా చెప్పిండ్రు. మేడారం టెండర్లలో ఏం జరిగిందో మేం చెప్పలే, మీ కేబినెట్ మంత్రి గారి కుమార్తెనే చెప్పింది. ఆ టెండర్ మాకు దక్కిందని కోపంతో టెండర్ ను రద్దు చేశారు. ఆ టెండర్ ను ఆర్ఎండ్బి శాఖకి ఇచ్చి పొంగిలేటి గారు దక్కించుకున్నారు అని మీ కేబినెట్ మంత్రి బిడ్డే చెప్పింది కదా. మేడారం గురించి చెప్తున్నారు. నాసి రకం పనులతో 4 రోజులకే మేడారం పనులు నేలపాలైనాయి. మేడారం పనుల మీద స్కామ్ జరిగింది. టెండర్ల మీద ఉన్న ప్రేమ మీకు పనుల మీద లేకుండా పోయింది. ఇలా గురుకులాల్లో తిండి పెట్టే దిక్కులేదు కానీ ఈయనేదో అంతర్జాతీయ ప్రమాణాలు, ఆ స్కూల్ పెడతా ఈ స్కూల్ పెడతా అని మాట్లాడుతుండు. మీ పాలనలో 160 మంది పసిపిల్లలు, గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి.
తిండి సరిగా పెట్టక పిల్లలు బుక్కులు పెట్టి చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గురుకుల పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని నువ్వు ఏదో ఇంటర్నేషనల్ స్కూళ్లు నేను విద్యను ఉద్ధరించిన అని చెప్పి ఇవాళ బడ్జెట్ లో చెప్పేటట్టు ప్రయత్నం చేసిండు. సరిగా పెట్టుబడులు అయితే మళ్ళీ గవే కట్టుకథలు. పెట్టుబడుల విషయంలో అన్ని అంకెలే తప్ప వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఇప్పటికీ చాలా సార్లు అడిగినాం. ఏ కంపెనీ పెట్టింది, ఎక్కడ పెట్టింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని బీఆర్ఎస్ అడిగింది. ఇప్పటిదాకా వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. కేవలం అవే కట్టుకథలు పెట్టుబడుల విషయంలో ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మేమేదో విదేశాలకు పోయినాం, పెట్టుబడులు తేవడానికి పోయినాం అంటుంటారు. వీళ్ళు విదేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తేవడానికి కాదు, వీళ్ళ అక్రమ సంపాదన విదేశాల్లో పెట్టడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు తప్ప విదేశాలకు పోయి వీళ్ళు పెట్టుబడులు తెచ్చింది అయితే ఏమీ లేదు. ఇంకా ముఖ్యమైన విషయం, ఒక మాట అన్నారు, తెలంగాణ అభివృద్ధి రేటు అంటే మన జిఎస్డిపి దేశ సగటు కన్నా అధికంగా ఉంది అని గట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండే, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసింది. బట్టేమో దేశం కంటే మన రాష్ట్రం అగ్రగామిగా ఉండి మన వృద్ధి రేటు బాగుంది అంటాడు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. ఎవరి మాట కరెక్టు? మరి దేశ సగటు కంటే మన రాష్ట్ర వృద్ధి రేటు బాగుంటే 6 గ్యారెంటీలు ఎందుకు ఎగ్గొడుతున్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా ఎందుకు అమలు చేస్తలేరు? 3 సార్లు రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారు? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అనుకున్నా మేము 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టాము, క్షమాపణ చెప్తారేమో బడ్జెట్ స్పీచ్ లో, ఒప్పుకుంటారేమో అని మేము ఆశించినాం. కానీ అదే బుకాయింపు. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో పోయిన బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు 56,083 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో తగ్గించారు.